నా పేరు వై శ్రీలత, మాది అల్లంపూరు. గత నెలలో జోగులాంబ అమ్మవారి ఆలయంలో కూరగాయల టెండర్ వేసినాము. జోగులాంబ అమ్మవారి దయ వల్ల కూరగాయల టెండర్ మాకే వచ్చింది. మేము 10,000 రూపాయలు అప్పు తెచ్చుకొని మేము కూరగాయల టెండర్ను పాట పాడినాము తక్కువ ధరకే. అమ్మవారి దయ వల్ల మాకే వచ్చింది ఆ టెండర్. మాకు వచ్చిన ఆ టెండర్ని మేడం గారు మీకు ఇవ్వము, ఎస్సీ మాదిగ వాళ్ళు మీరు అమ్మవారి ఆలయంలో కూరగాయలు వేయకూడదు మీరు అని మాకు వేయవద్దు అని చెప్తున్నది మేడము. మేము అమ్మవారి సాక్షిగా ఎస్సీ మాదిగ వాళ్ళం. మేము అమ్మవారి సేవ చేసుకుంటూ కూరగాయలు జీవనోపాధి పొందుటకు మేము ఈ టెండర్ని వేసినాము. ఇంకా ఈ దేశంలో కుల మతాలన్నీ ఇంకా అమ్మవారి సాక్షిగా భేదము పెడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి నమస్కారము, మా పై పెద్దలకి నమస్కారము. మాకు వచ్చిన టెండర్ని మాకు ఇప్పించాలని మనవి చేసుకుంటున్నాను. జోగులాంబ అమ్మవారు ఈ దేశంలో 5వ శక్తిపీఠం. అమ్మవారి సాక్షిగా ఈ ఆలయంలో సేవ చేసేందుకు మొన్న 8వ తేదీన టెండర్లు వేస్తే ఆ టెండరు ఒక ఎస్సీ కులంకు చెందినటువంటి మహిళా శ్రీ లత గారు ఈ టెండర్ కూడా ఆమెకు వచ్చింది. వచ్చిన తర్వాత మరి ఈవో గారు దీప్తి రెడ్డి గారు మరి ఈ టెండరు మీరు ఎస్సీ కులము మాది కులంకు చెందినవారు కాబట్టి మీకు ఈ టెండర్ ఇవ్వము అని చెప్పి కటాఖండలుగా చెప్పినటువంటి ఈ దేశంలో మరి ఈ కులాలు ఇంకా ఎన్నాళ్ళు ఉంటాయి? ప్రపంచంలో చూస్తా ఉన్నాం, దేశంలో చూస్తున్నాం. ఈ రోజు తిరుపతిలో చూస్తే మరి వెంకటేశ్వర స్వామిని దళితవాడల్లో మరి పూజలు చేయిస్తారు. మరి ఇక్కడ ఎందుకు టెండర్లు వస్తే కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది? మరి దేనికి కారణం అని చెప్పి ఈఓ గారిని వెంటనే ఎస్సీ కేసు అట్రాసిటీ కేసు అమలు చేయాలని చెప్పి మరి ఎంత కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, అదేవిధంగా దేవాదాయ శాఖ కమిషనర్ గారిని, మరి అదేవిధంగా ఉమెన్ రైట్స్ వాళ్లను, అదేవిధంగా ఎస్సీ కమిషన్ కూడా ఖచ్చితంగా ఉద్యమాల ద్వారా మేము తీసుకుపోతాం. ఈవో గారు ఆ విధంగా మాట్లాడడం కులాలు మరి నీకు ఎందుకు అడ్డొచ్చినాయి? ఈ రోజు ప్రతి ఒక్కరికి భక్తి హృదయంతో మరి ఈ టెండర్ వచ్చినందుకు మీరు వాళ్ళు ఏదో ఉపాధి కోసం ఈ టెండర్ వేస్తే మీరు కులం అడుగుతారా? ఈ కులాన్ని మీరు ఎందుకు మాదిగాని చెప్పి అన్నందుకు ఈ వీడియోస్ ఇక్కడ ఉన్న కొన్ని దుర్మార్గులు విష్ణురెడ్డి గారు మరి ఇదే విధంగా ఆమెను అడ్డు పెట్టుకొని ఈ విధంగా కులాలను మరి ఏదో విధంగా మీరు ఖచ్చితంగా శిక్ష విధించాల్సిందే. మరి మేము దీన్ని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టమని చెప్పి తెలియజెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై మాదిగ. ఈ ప్రెస్ మీట్ ఎందుకొరకంటే ఒక దళిత మహిళ కూరగాయల కొరకు టెండర్ వేస్తే టెండర్ వచ్చింది. వాళ్ళు అనుకున్న ప్రకారం చట్టపరమైన డబ్బులు అన్ని కట్టినారు. కట్టిన తర్వాత మాకు గుర్తు తెలియని వ్యక్తులు మాకు మీరు క్రిస్టియన్ అని చెప్పేసి అనుకుని మీకు ఇవ్వడం లేదని చెప్పి జరిగింది. అయితే వేసిన బాధ్యతలు ఏమంటే అయ్యా మీ క్రిస్టియన్ కాదు, మేము మాదిగోళ్ళము, హిందువులము, మా తాతల కాంచి మేము హిందూ దేవాలయం ముక్తున్నాము, మేము సుగ్గులమ్మ దేవుడు భక్తులం మేము అని చెప్తే కూడా వినకుండా మేము రద్దు చేస్తామని చెప్పేసి అంటుంది. అదేవిధంగా శర్మ అనతని అతని క్యాస్ట్ తంబలి రాజు వాళ్ళ నాయన చనిపోయినాడు, వాళ్ళమ్మ ముసల్ది. ఇతని తిరుపతిలో కూడా ఇదే కేసులు చేస్తున్నాడు, శ్రీశైలం కూడా కేసులు అయినవి. అతని ఎస్సీ అమ్మాయిని చేసుకొని ఇష్టం వచ్చాడు ఎక్కడిసినా ఐక్యత ఉన్న గ్రామాలలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ తంబి రాజు. దయచేసి ఆ తంబి రాజు పైన తర్వాత మేడం గారు నిజంగా వాసం తెలుసుకొని నిజంగా వీళ్ళు క్రిస్టియన్ అంటే ఖచ్చితంగా ఇలా కూడా ఇవ్వకూడదు, మేము కూడా దానికి ఒప్పుకుంటాం. క్రిస్టియన్ కాకపోతే ఆ మేడం పైన ఈవో గారి పైన తక్షణమే కేసు చేసి ఎస్హెచ్ కేసు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి మా మనవి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.